హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి నేను మార్నింగ్ రొటీన్ అనమాట మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. వీడియో స్టార్ట్ చేస్తారు కదండి, ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి. చూస్తున్నారు, కామెంట్స్ పెడుతున్నారు, లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. ఇంక నేను ఇక్కడైతే మటుకు పొద్దున్నే ఇక్కడ ఏం చెక్ చేస్తున్నానంటే నైటే గ్యాస్ బండ్ అంతా నీట్గా క్లీన్ చేసేసి పెట్టాను. ఇంకా పొద్దున్నే ఏమన్నా డస్ట్ పడిందా అని చెప్పి అలా చూస్తున్నాను అనమాట. కొంచెం తెల్లగా కనిపించింది నాకు, ఎందుకంటే పక్కనే రోడ్డు ఉందన్నమాట. ఇంకా దుమ్ము అలా వచ్చిందా ఏంది, రాత్రి గాలి వచ్చిందా ఏందని చెప్పి చూస్తున్నాను. విండోస్ అన్నీ వేస్తాను కానీ ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఉన్నాయి కదా, అవి అయితే మట్టుకు నెట్ అనమాట. విండోస్ ఓపెన్ పెట్టి నెట్ వరకు అలా క్లోజ్ చేసి పెడతాను. అందుకని చెప్పి చూస్తా ఉన్నాను ఏమన్నా మట్టి వచ్చేసిందా ఏంది, మళ్ళీ చేయాలన్నా ఏందని. ఇంకా అలాంటిది ఏమీ లేదు, నా కళ్ళే కొంచెం తేడా కనిపించినాయి అనమాట. ఇంకా అలాగే పొద్దున్నే డే స్టార్ట్ చేశానండి. ఇంకా ముగ్గు అయితే మటుకు పొద్దున్నే వేస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా పొద్దున్నే వేశాను. గ్యాస్ ముందర అంటే స్టవ్ ముందర ముగ్గు, పొయ్యి ముందర ముగ్గులు వేసుకుంటాం కదండి, అలాగే ఇక్కడ గ్యాస్ ముందు కూడా ముగ్గు వేసుకోవడం నా ఫస్ట్ నుంచి అలవాటు అనమాట. ఒక కర్ర అన్న గీయాలి, వాకిటి ముందు ముగ్గు ఎలా వేస్తాను, గ్యాస్ బండ మీద అదే గ్యాస్ స్టవ్ ముందర ముగ్గు అయితే వేస్తానమాట. చాలా మంచిదండి, రోడ్డు ముందర ఇలా స్టవ్ ముందర వాకిట్లో ముగ్గు రోజు డైలీ పెట్టుకుంటే చాలా మంచిది. కొంతమంది ఒకరోజు వేసింది వారానికి ఒకసారి వేస్తూ ఉంటారులేండి, అందుకే అలా చెప్తా ఉన్నాను అనమాట. రోజు వేసే వాళ్ళ గురించి అస్సలు కాదు, అందరిది మార్నింగ్ రొటీన్ ఇలాగే ఉంటుంది కదా. నేనైతే మటుకు నిన్న పొద్దున్నే ఇంకా మా వారికి పీటీ ఉండిందనమాట. ఇంక పొద్దున్నే లేచి ఇంక ఇదిగోండి ఇంకా పని స్టార్ట్ చేసేసాను అనమాట. మళ్ళీ పడుకొని మళ్ళీ లేచి ఎందుకులే తలకాయ నిప్పి ఇదంతానని చెప్పి ఇంక ఈ మధ్య అసలు పడుకోవట్లేదనమాట. లేయంగానే 5ంటికి ఇంకా పని స్టార్ట్ చేసేస్తున్నాను. ఇంక ఇంట్లో పని అంతా చేసే లోపల కొంచెం త్వరగానే అవుతుంది. కొంచెం వీడియోస్ అవన్నీ ఉంటున్నాయి కదా, ఇంకా ఎక్కువైందనమాట పని. అందుకే కొంచెం టైం సరిపోయేటట్టు ఇంకా అడ్జస్ట్ చేసుకుందాం అన్నట్టు చేస్తూ ఉన్నాను. ఇంక ఇదిగోండి ఇంకా టిఫిన్ సంగతికి వస్తే పొద్దున్నే మటుకు ఇంకా ముగ్గు పెట్టేస్తాను, గిన్నెలు కూడా కడిగేసానులేండి నైటేను. ఇంక మంగళవారం కదా, ఇంకా పొద్దున్నే ఇంకా పని అనేది ఇంకొంచెం ఎక్కువ ఉంటుందని చెప్పి ఇంకా నేనైతే మటుకు రాత్రే గిన్నెలు కడిగేసి గ్యాస్ బండ్ కడిగేసి పడుకున్నాను. ఇంకా ఉదయాన్నే లేచి ఇంకా వాకిలి కడిగి ముగ్గు పెట్టొచ్చి ఫ్రెష్ అయిపోయి ఇదిగోండి వేడి నీళ్ళు పెట్టుకొని తాగి ఇంకా టిఫిన్కి అయితే మటుకు ఇడ్లీ పిండి ఉందన్నమాట. మొన్న ఇడ్లీయే పెట్టాను కదా నైట్ కూడానని చెప్పి ఇంకా ఇడ్లీ అయితే పెట్టలేదు. దాంట్లో కొంచెం ఎర్రగడ్డలు జీలకర్ర అన్నీ వేసేసి కొంచెం బోండాలు వేస్తారు కదా, చిన్న బోండాలు అట్టయితే వేద్దామని చెప్పి ఇంకా బోండాల పిండిలా కలిపేస్తున్నాను అనమాట. అప్పటికప్పుడు మనం కలిపి వేసుకునే దానికన్నా ఒక హాఫ్ అన్ అవర్ పాటు కలిపేసి గోధుమ పిండి కానీ మీకు నచ్చితే మైదా అలాగా ఏదైనా కూడా కలిపేసి మామూలు బియ్యం పిండి అయినా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, అన్నీ సోడా ఉప్పు జీలకర్ర అన్నీ కూడాను ఇంకా మంచిగా వస్తాయన్నమాట, పొంగుతాయి. మరీ గట్టిగా అలా ఏం లేకుండా నార్మల్గా మామూలు బోండాలు ఉంటాయి కదా అలా వచ్చేస్తాయి అన్నమాట. మామూలు పిండితో కన్నా ఇడ్లీ పిండితో వేసే బోండాలు ఇంకొంచెం టేస్ట్ బాగుంటాయండి, కొంచెం పుల్లగా ఉంటాయి, బాగుంటాయి, కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా నేను అదే చేస్తూ ఉన్నాను, ఇదంతా కలిపి పెడుతున్నాను. ఇంక మటుకు మొత్తం అలా చిమ్ముకొని వద్దామని చెప్పి ఎంత చిమ్మినా కూడా వస్తూనే ఉంటుందండి. ఇంకా అవన్నీ కూడా ఇంకా ఉల్లిపాయలు అవన్నీ కూడా ఆరబోస్తున్నాను అనమాట. చాలా రోజులు అయింది కదా వచ్చేటప్పుడు అక్కడ నుంచి తీసుకొచ్చాను. ఇంకా నేను కొంచెం ఎర్రగడ్డలు ఎక్కువే తెచ్చుకుంటామండి, కొంచెం అవే ఆరగడ్డలు టమాటాలు ఇవే ఎక్కువ కూరలోకి సరిపోతూ ఉంటాయి అన్నమాట. అవి అయితే మటుకు ఆరబోసేస్తాను అనమాట, పేపర్ మీద ఒక డబ్బాలో పోయకుండా ఆరబోస్తాను. ఎప్పుడైనా మామూలు దాంట్లో స్టోర్ చేసుకునే అడిగి ఆరబోసేసుకున్నాం అనుకోండి చాలా రోజులు ఉంటాయి. నేను తీసుకొని కనీసం 2 నెలలు అయిపోయిందండి. 2 నెలలేమి ఇది 1 నెల. అప్పుడు ఊరికి పోకముందర ఏప్రిల్లో కదా హాలిడేస్, మేలో తీసుకున్నానండి ఎర్రగడ్డలు. మే జూన్ జూలై వచ్చేసింది కదా, 2 నెలలు కరెక్ట్గా అవుతుందన్నమాట. అవి తీసుకొని నేను మే స్టార్టింగ్లో తీసుకున్నాను. ఇంకా అప్పుడైతే మటుకు 5 కేజీలు నేను ఇంటి దగ్గరికి వస్తే బుక్స్ అన్నీ పాతి అవన్నీ ఉన్నాయి కదా, ఆ బుక్స్ అన్నీ కూడా వేసేసి ఇంకా న్యూస్ పేపర్స్ అవన్నీ ఉన్నాయన్నమాట, అవన్నీ వేసి ఒక 5 కేజీలు తీసుకున్నాను. ఇంకా మావారు ఇంకా మామూలుగా కూరగాయలకి వెళ్ళి ఆయన ఒక 3 కేజీలు తెచ్చిండు. ఆ రోజు తెచ్చిండు, నేను ఆ రోజు అన్నీ వస్తాయి అనుకోలేదన్నమాట, బుక్స్కి అన్ని ఇవ్వర్లే అని అనుకున్నాను. పాపం ఆయన కూడా మంచి ఆయన, నాకు పరిచయం అనమాట. ఎప్పుడన్నా ఏదైనా వేస్తే ఇచ్చేవాడు అనమాట. మామూలు లిక్విడ్ డబ్బాలు అవన్నీ ఉంటాయి కదా, ఊరినే పడేయడం ఎందుకని తీసుకోమని ఆయనకి ఇచ్చేదాన్ని. ఆయనే ఊరుకుండగా నాకు ఎర్రగడ్డలు ఇచ్చేవాడు అనమాట.
అలాగా మంచి ఆయన పరిచయం మంచిగాను. మేడం మీ దగ్గర మోసం చేస్తే నాకేం వస్తుంది మేడం, మీకు 5 కేజీలకు వస్తే 5 కేజీలు వస్తాయి మేడం, పెద్ద సంచి తెచ్చుకోపోండి ఇంట్లోకి పోయి అని చెప్పి ఆ రోజు సంచి నిండుగా 5 కేజీల కన్నా 5.5 కేజీ దాకా వేసేసిండు అనమాట. ఎర్రగడ్డలు అయితే మటుకు ఇంకా అందరు పక్కన వాళ్ళు కూడా అలాగే చూస్తున్నారు, ఏంది ఇంకెలా ఇస్తున్నారని. నేనేది అడగనండి, వాళ్ళే ప్రతి ఒక్కరు కూడా అమ్ముకునే వాళ్ళైనా ఎవరైనా కూడా మంచిగా ఇస్తారనమాట. ఇంకా ఉన్నాయి అవన్నీ కూడా నేను ఊరికి వెళ్తున్నాను కదా, ఇంకా అవన్నీ కూడా ఆరబోసేసాను, న్యూస్ పేపర్ వేసి ఆరబోసి వెళ్ళాను అనమాట. అప్పటి నుంచి ఒక 4-5 గడ్డలు మాత్రమే కొంచెం కుళ్ళిపోవడం అలా కాకుండా మామూలుగా లోపల పొరలు వడబడిపోయినాయి అనమాట, ఎండకి హీట్కి అలాగా వడబడిపోయినాయి. అవి 5 గంటలు పక్కన పెట్టేశాను. మిగతా అన్నీ నీట్గా ఉన్నాయండి. ఒకటి ఆరబోసిన తర్వాత కొంచెము వాటి పొక్కు ఉంటుంది కదా, ఆ పొక్కు అంతా ఒలిచేసి మాత్రం పెట్టకూడదు, పొక్కుతోటే పెట్టేసి అప్పుడప్పుడు కదిలిస్తూ మనం పైది ఊడిపోయిన పొక్కు అంతా తీసేస్తుంటే నీట్గా ఉంటాయి అన్నమాట. ఇంకా కొన్నే ఉన్నాయి, ఆ కొన్నిని ఇంకా పక్క దాంట్లోకి పెట్టేసుకొని ఇంకా మామూలుగా అక్కడంతా చిమ్మేద్దాము, ఇంకా తీసేద్దాము ఆ ప్లేస్ నుంచి అని చెప్పి ఇంకా ఆ పని అయితే పెట్టుకున్నాను అనమాట. బియ్యం కూడా తీసుకొచ్చే మూట అనమాట. ఇంకా ఆ మూట కింద కూడా ఇంకా పీట అలాగా సెట్ చేసి పెట్టేద్దాము. ఇంకా పీట పెట్టడానికి అప్పుడైతే మరి కొంచెం బియ్యం ఎక్కువ ఉన్నాయన్నమాట, 50 కేజీ దాకా ఉన్నాయి. ఇంకా అవన్నీ కూడా ఎత్తి పెట్టాలంటే నా వల్ల అయితే అవదో, పీట మీద పెట్టినా కూడా కొంచెం జారిపోయిద్ది కదా మూట, అందుకని చెప్పి అప్పుడు పెట్టలేదన్నమాట. ఇప్పుడు ఈ మధ్య కొంచెం వండుకొని తినడం అలా ఇలా అన్నిటికీ అయిపోయినాయి కాబట్టి కొంచెం తగ్గినాయి అనమాట. ఇంకా అందుకని చెప్పి అక్కడ ఆ ప్లేసు నీట్గా చేసేసి పీట పెట్టేసి ఈ ఎర్రగడ్డలు తీసి ఒక పైన అక్కడ కనిపిస్తుంది వైట్ది స్టాండ్ లాగా దాంట్లో అయితే పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా ఎంత ఇంకా చేసుకుంటానే ఉన్నానండి. నిన్న ఒక్క నాటి పని కాదు, దానికి తోడు మా లడ్డుగాడు స్కూల్కి వెళ్తా ఇంకా మష్రూమ్ ఉందన్నమాట ఫ్రిడ్జ్లో, కొంచెం మొన్న ఆదివారం తెచ్చిన చికెన్ మష్రూము చేపలు ఉన్నాయి. ఇంకా ఏదో ఒకటి నాన్ వెజ్ వండించుకోవాలని వాడి కోరిక అనమాట. మమ్మీ ఇంకా మష్రూమ్ ఉంది చికెన్ ఉంది చూసుకో మరి అని చెప్పి వెళ్తున్నాడు. ఇంక నేనేం చేస్తాను, చూసుకునేదేముంది, ఇంకా సరే చేస్తాలే నాయన అని చెప్పి ఇంక ఒప్పందం పలికినాను అనమాట. ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదు అన్నట్టు ఇంకా నా పరిస్థితి మామూలుగా లేదు. ఇవన్నీ చేసుకొని వచ్చి మధ్యలో డెలివరీ బాయ్స్ వస్తా, ఆ కొరియర్స్ ఇస్తా, ఇంకా ఓటీపీలు చెప్తా, ఇంట్లో పని చేస్తా, ఇంకా అలా టైం అయితే 11 అయిపోయిందనమాట. ఇంకా దీపారాధన అయితే మా ఆయన చేశారులేండి, అయినా కూడా దండం పెట్టుకోవడం ఒకటి ఇదనమాట. నాకు తలస్నానం చేసే మంగళవారం కానీ నాన్ వెజ్ అయితే తినేస్తానమాట. ఒక గురువారం శనివారం మాత్రమే నాన్ వెజ్ తినను. శుక్రవారం కూడా ఈ మధ్యకాలంలో లాస్ట్ టైం నుంచి తినేస్తున్నారు అనమాట. ఒకసారి మళ్ళీ తిని మళ్ళీ వద్దు ఇదంతా ఎందుకులే ఇంకెట్టా వండుతూ ఉన్నానమాట. ఇంకా గురువారం శనివారం తప్ప మిగతా వారాలన్నీ తినేస్తూ ఉంటాను. కాకపోతే తలస్నానాలు చేయడం మాత్రం ఆపలేనమాట. నాకు ఖచ్చితంగా డే బై డే తలస్నానం చేయడం ఇలా ఉంటుంది. అది కూడా వారాలు అనుకోండి, ఖచ్చితంగా తలస్నానం చేయాలి, మంచిగా బట్టలు వేసుకోవాలి. మంచిగా అంటే రోజు వేసుకుంటాను, కాకపోతే ఇంకొంచెం స్పెషల్గా తలస్నానం అంటేనే స్పెషల్ అనమాట నాకు. అందుకే కొంచెం మంచిగా అనిపిస్తుంది నాకు తలస్నానం అంటే. ఇంకా అలా చేసేస్తానమాట. ముందైతే మటుకు ఇదిగోండి ఈ చట్నీ వేపిస్తా, పప్పులు అవన్నీ వేపిస్తా, ఇంక ఇదంతా చేస్తున్నాను. కరెక్ట్గా అరగంట లోపల చేసినానండి వంట నిన్నైతే మటుకు. రికార్డ్ అంట మా ఆయన చెప్తున్నాడు, నేను రికార్డులు ఎక్కించాలి, అరగంట లోపల చేసిన తల్లి నువ్వు మామూలుని కాదు అంటున్నాడు. ఇంకా అట్ట ఉంటాయి అనమాట వాళ్ళ మాటలు అయితే మటుకు. ఇంకా పక్కనే స్కూల్ కదా, ఇంకా అట్ట వదిలిపెట్టమంటే మాత్రం నా వల్ల కాదు నువ్వే వెళ్ళేసి రామంటాడు. మిగతా అప్పుడు మాత్రం నీకు అవార్డులు ఇవ్వాలి ఇవ్వాలి అంటా ఉంటాడు. ఇంకా నేను గ్యాస్ బండి మీద పడినప్పుడు ఇందాక చున్నీతో పాలు తుడిచాను కదా, ఏమనుకోమాకండి. నాకు ఏదన్నా క్రోంత ఏదైనా పడింది అనుకోండి, పక్కన ఏదైనా కనిపించకపోతే బయట ఉన్న దాంతో కూడా తుడిచేస్తానమాట. ఆ ప్లేస్ నీట్గా ఉండాలని చెప్పి అటు చేసినాను. ఇంకా చున్నీ వాషింగ్ మెషిన్లో వేసేస్తాలేండి స్నానానికి వెళ్ళేటప్పుడు, ఇంకా సరిపోయేది అనమాట. ఇంకా మామూలుగా వీటితో వేరుశనగ పప్పులతోటే పచ్చిరకాయలు చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా మా ఆయనదో తలకాయ నొప్పి అనమాట. ఆయన అయితే మటుకు పచ్చిరకాయలు వద్దంటాడు, మా వాడేమో పచ్చిరకాయల చట్నీ కావాలంటాడు. వాళ్ళిద్దరితో ఒకటి కాదులేండి, ఇంకెందుకు ఒకరు కావాలనింది ఒకరు వద్దంటారనమాట. ఇంకేం చేస్తాం, ఇది ఇద్దరితో గొడవ ఎందుకులే అని చెప్పి ఎండుమిరపకాయలతోనే చేస్తున్నాను. మా వాడికి ఏదో ఒకటి చెప్తానమాట, బోండాల్లోకి ఎర్రగారమే బాగుంటుంది నాయన అంటే చాలు, ఇంకా వాడు కూలైపోతాడు. ఇంకా వాడినన్నా ఒప్పించవచ్చు కానీ మా ఆయన ఒప్పించడం చాలా కష్టం అనమాట. తినడం కూడా మానేస్తాడు. అందుకే ఇంకా ఎండుమిరపకాయలతో చేసేసి ఓ పక్క టీ పెట్టుకున్నా, ఎప్పుడెప్పుడు టీ తాగేద్దామా అన్నట్టు ఉంటుంది పొద్దున్నే నాకైతే మటుకు. కాకపోతే ఇవన్నీ సెట్ చేసుకొని వెళ్ళి ఒక కప్పు నిండుగా టీ
పెట్టుకొని టీవీ ముందు కూర్చొని ఫ్యాన్ కింద కూర్చొని అలా టీ తాగేస్తా. ఒకసారి అలా ఫోన్ లుక్కేస్తానమాట. ఫోన్ చూడకపోతే మైండ్లో లాగుతూ ఉంటుంది, ఏం మెసేజ్ వచ్చింది ఏంది అని చెప్పి. లేయంగానే ఫోన్ పట్టుకున్నాను అనుకోండి టైం చాలా అయిపోయింది. అందుకే అప్పుడైతే ఫోన్ పట్టుకొను, డైరెక్ట్గా అలారం మోగంగానే తీసుకొచ్చి ఫోన్ ఛార్జింగ్లో పెట్టేసి ఇంకొచ్చేస్తానమాట. ఇంకా వీడియో తీసేటప్పుడు ఆన్ చేసి చేస్తాను. టీ తాగేటప్పుడు మాత్రం అలా చూస్తానమాట. అప్పటికి ఈ టిఫిన్ అన్నీ రెడీగా ఉంటే మా వాడు స్నానం చేస్తుంటాడు. ఇంక ఈ టీ తాగితే ఆ క్యాప్లో చూసేసి ఇంక తర్వాత వాడికైతే టిఫిన్ అయితే వేసిస్తానమాట. ఇంకా అలా ఉంటుందండి నా మార్నింగ్ రొటీన్ అయితే మటుకు. అందుకే త్వరగా అయిపోతూ ఉంటుంది పనులన్నీ కూడాను. మీరు అందరూ ఏందో చెప్పండి అక్క మార్నింగ్ రొటీన్ మాకు కూడాను అంటా ఉన్నారు కదా. ఇదేనండి, నేనైతే మటుకు ఎక్కడ పొద్దున్నే టైం అనేది అస్సలు వేస్ట్ చేయను అనమాట. రాత్రే కొన్ని పనులు అంటే మనకి ఎక్కువ ఎక్కడ టైం వేస్ట్ అయిపోయిద్ది అంటే గ్యాస్ బండ క్లీన్ చేసుకోవడం, గిన్నెలు కడుక్కోవడం, ఈ 2 పనుల దగ్గరే టైం వేస్ట్ అయిపోయిద్ది అనమాట. నేను ఆ 2 పనులు నైటే చేసేసుకుంటాను. ఇంక పొద్దున్నే లేచిన కాడి నుంచి ఇంకా స్టార్ట్ చేస్తానమాట. ఇంకా చక్క ఇంకా ఇదిగోండి ఇలాగ చేసేసుకొని అలా కూర్చుని మా వాడు స్కూల్కి వెళ్ళే లోపల ఇవన్నీ అయిపోతాయి అన్నమాట. ఇంకా వెంటనే ఇంకా వంటకు కావాల్సినవన్నీ టకటక కట్ చేసి పెట్టేసుకుంటాను. ఒకవేళ మా వారికి పొద్దున్నే డ్యూటీ అయ్యి ఉండి వారం అయ్యి ఉంటే 7 కల్లా స్నానం కూడా అయిపోయిద్ది. ఈ కొంచెం నిన్నైతే మటుకు డ్యూటీ లేదని చెప్పాను కదా, పీటీకి వెళ్ళొచ్చారని చెప్పాను కదా. డ్యూటీ అయితే ఆఫ్టర్నూన్కి మారిపోయి ఉంటుంది పీటీ అంటే. ఇంకా అందుకని చెప్పి లేట్గా అనమాట. లేకుంటే ఉదయాన్నే స్నానం కూడా అయిపోయిద్ది. ఇంకా హడావిడిగా అయిపోయిద్ది అనమాట. ఇంకా అన్ని వంటకు రెడీ చేసేస్తే అయిపోయిద్ది. ఇంకెలాగైతే ఉంటుందండి నా మార్నింగ్ రొటీన్. ఇంతకీ మీరు ఎలా చేస్తారు, ఏంది మీ సంగతులు ఏంది, ఏ ఊరు నుంచి వస్తున్నారు, మీ పేర్లు. నిన్న ఒక అమ్మాయి వనిత కావాలా హైదరాబాద్ అండి మాది నెల్లూరు అని చెప్పి కామెంట్ పెట్టింది. చాలా హ్యాపీగా అనిపించిద్దండి. మేము పలానా నెల్లూరు, మేము నెల్లూరు వాళ్ళమేనండి, మేము పలానా దగ్గర ఉన్నాము, మీ వీడియోస్ అంటే ఇష్టం అండి, మీ వీడియోస్ చూస్తున్నామండి అని చెప్పి కామెంట్ పెట్టినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మీరేమనుకుంటారు, ఒక కామెంటే కదా పెడితే ఏందిలే, పెట్టకపోతే ఏముందిలే అని మీరు అనుకుంటారు. నాకు ఎలా అనిపిస్తుంది అంటే మీరు కామెంట్ పెట్టినప్పుడు ఆ కామెంట్ నాకు రీచ్ అయినప్పుడు అది చదువుతాను కదా, చదివినప్పుడు ఓహో పలానా దగ్గర ఈ పలానూరు దగ్గర వీళ్ళు చూశారు, మనకి ఇలా కామెంట్ పెట్టారు అని అనేది ఒక నాకు ఆనందంగా అనిపిస్తుంది అనమాట. ఓకే పలానా దగ్గరికి వెళ్ళింది, మనల్ని ఫాలో అవుతున్నారు, మనం అంటే ఇష్టపడుతున్నారు వీళ్ళు అనేది ఒక హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట. ఇంకొంచెం మంచిగా వీడియోలు ఇంకా రోజు పెట్టాలి, రోజు మన వీడియోలు చూస్తున్నారు వీళ్ళు అనే ఒక బూస్టప్ ఉంటుంది అనమాట. మీరేమో ఎట్ట చూసి అట్టు వెళ్ళిపోతా ఉన్నారు, అసలుకి న్యాయం కూడా లేదనిపిస్తుంది నాకైతే మటుకు. మొన్నైతే భలే ఘోరం అండి మరీను. మొన్న లాస్ట్ 3 days అయిందనుకుంటా చేపల కూర వీడియో పెట్టాను, ఆదివారం రోజు, ఇది మండే పెట్టానా ఆ రోజు అనమాట. ఆ రోజు పెడితే 5 మంది చూశారు వీడియో. అప్పటికే ఒక 20 minutes లోపల చూస్తే ఒక్క లైకేనండి మరి కోరం. ఈ 5 లైకులు వచ్చుంటే ఇంకో 15 మెంబర్స్కి వెళ్ళిపోయేది వీడియో రీచ్ ఉండేది. వీడియో చూశారు, కామెంట్ పెట్టారు, అక్క ఎలాగా, అక్క హాయ్ హాయ్ అని చెప్పి. కానీ లైక్ చేయడం మర్చిపోయారండి. మాటల్లో పడి చూడడంలో పడి మర్చిపోతారండి లైక్ చేయడం, కామెంట్ చేయడం. ఈ 2 మర్చిపోమాకండి, మీకు పుణ్యం ఉంటుంది. వీడియోని అట్ట ముందుకు పంపించండి, అది మీ వల్లే అయ్యిద్దనమాట. ఇంకా అలా ఉంటుంది అనమాట. అందుకని మిమ్మల్ని కామెంట్స్ పెట్టమంటా ఉంటాను. కామెంట్స్ పెట్టడం వల్ల నాకేం డబ్బులు రావండి. కామెంట్లకు కూడా డబ్బులు వస్తాయా అని అనుకుంటారేమో, దానికి ఏం డబ్బులు రావు. కాకపోతే పలానోళ్ళు అని నాకు తెలిసిద్ది, కొంచెం హ్యాపీనెస్ అయితే ఉంటుందన్నమాట. అందుకే అలా చెప్తా ఉన్నాను. ఇంక ఇదిగోండి ఇంకా చక్కగా బోండాలు అయితే వేసేసాను. మా వాడు ఆల్రెడీ రెడీగా ఉన్నాడనమాట. నేను ఈ లోపల టీ కూడా ఈ గ్యాప్లో తాగేసి వచ్చేసినాను. ఇంకా మా వాడికి టిఫిన్ వేసిస్తే సార్ రెడీ అయ్యి ఇంకా స్కూల్కి అయితే బయలుదేరుతాడు అనమాట. ఇంకా నేను చేయాల్సిన వంట పని చెప్పినాను కదా, ఇంకా అవన్నీ కూర చికెన్ మష్రూమ్ బిర్యానీ చేసేసి, చికెన్ అయితే కొంచెం ఉందన్నమాట, అది గ్రేవీలాగా కూరలాగా చేసేస్తే ఆ అన్నము ఈ కూర 2 మంచిగా కలుపుకొని తినొచ్చు. అంటే నిజం చెప్తున్నాను, మామూలు అన్నంలోకి చికెన్ కన్నా ఇలా కొంచెం మసాలా అన్నం అంటే అదేదో మసాలా కాదండి, టమాటా ఎరగడ్లు అన్నీ కలిపేసి కలర్ అన్నం కూడా అని అంటారు కొంతమంది. నేనైతే బగారా అన్నం అని అంటాను, మసాలా అన్నం అంటాను.
కొంచెం చికెన్ మసాలా కానీ లేకుంటే కొంచెం ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర, తిరగమాతలోకి ఎర్రగడ్డ, టమాటా, ఒక పచ్చిమిరపకాయ అలా వేసుకున్న అన్నం బాగుంటుంది అనమాట. ఇంకా అవన్నీ చేసేసి నాకు వీడియో తీసేంత టైం కూడా, షార్ట్ వీడియో మాత్రం అక్కడక్కడ గ్యాప్లో అలా లాగాను కానీ ఇంకా మాత్రం లాంగ్ వీడియో అయితే తీయలేదండి. ఇదిగోండి ఇలాగే చక్కగా అన్నము కూర రెండు రెడీ అయిపోయినాయి. కిచెన్ చూసారా నీట్గా ఉంది. ఇందాక చెప్పినాను కదా ఎర్రగడ్డలు ఆ ప్లేస్లోకి పంపించాను. ఇంకా నీట్గా పెట్టాను. రోకలు ఇవన్నీ కూడా ఇటు సైడ్ చేశాను అనమాట. వీడియో తీయడం మర్చిపోయాను. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూపిస్తాను. మంచిగా అనిపిస్తుంది. ఇంక ఇవన్నీ పెట్టేసినాను కదా. ఇంకా లాస్ట్ క్లైమాక్స్ అనమాట. క్లైమాక్స్లో అలా టచ్ అప్ ఇస్తున్నాను. అంటే ఉప్పు అవి చూడాలి కదా, మళ్ళీ కలవదని చెప్పి చూస్తూ ఉన్నాను. నీట్గా గిన్నెలు అన్నీ అయిపోయినాయి. నీట్గా గ్యాస్ బండ్ అంతా నీట్గా ఉంది. ఇంకా సాయంత్రం కూడా నాకేం పని ఉండదు అనమాట. ఈ తిన్న 2 గిన్నెలు అవి మాత్రమే ఉంటాయి. ఇంకా చక్కగా కూర అయింది, పూజ చేసేస్తారని చెప్పాను కదా. ఇంకా నేను స్నానం చేసేసి ఒక 2-3 వీడియోలు ఉంటే వాటిని తీసి పెట్టుకొని ఇంక నేనైతే మటుకు ఈ వంట చూస్తా, మధ్య గ్యాప్లో చూస్తా. ఈ 2 పనులు బ్యాలెన్స్ చేశాను అనమాట. ఇంక మధ్యాహ్నం మా వాడికి అన్నం తీసుకెళ్ళి ఇంకా తినిపించడం అండి. స్కూల్లో అందరు ఈ స్కూల్ అయితే మటుకు లంచ్ది వాళ్ళకి ఏమి ఉండదన్నమాట. ఇచ్చేయచ్చు, మనమే తినిపించుకోవచ్చు అనమాట. మనం తినిపించుకోవచ్చు అంటే మనం ఊరుకుంటామా? మామూలుగానే ఊరుకోము. ఇంకా చక్కగా ఇంకా పెట్టేసి వాడికైతే తినిపించేసి ఇంక ఇంటికైతే వస్తానన్నమాట. ఇంకా అందుకే నిదానంగా ఇదిగోండి అయిపోయింది కదా నేను ధీమాతోటే ఇంక నేనైతే మటుకు ఈ చికెన్లోకి కొంచెం నూనె వేస్తున్నాలేండి ఇప్పుడైతే మటుకు. పొద్దున బాండల్లోనే చేశాను కదా బోండాలు, కొంచెం అదైతే మటుకు ఉంది, కొంచెం హీట్గా ఉందని చెప్పి బాటిల్లో పోయలేదు. మనం చెప్పడం మర్చిపోయాను. మీషోలో తీసుకున్నాను కదా బాటిల్, గాజు స్ప్రే కొట్టేది. అది ఇలా ఇల్లు మారేటప్పుడు ఏ బాక్స్లో పెట్టారో ఏందో పచ్చడి అయిందనమాట. ఇంకేం చేస్తాం, మళ్ళీ బాటిల్కి వచ్చింది ఆ వారం. అందుకే గాజు తీసుకోవాలంటే నాకు కొంచెం భయం అండి, ఎప్పుడు డమిక్కిలు పగలుతాయని చెప్పి. ఇంకా అలా ఉంటుందన్నమాట. ఏం చేస్తాం. ఇదిగోండి ఇలాగైతే నిన్న చీర కట్టుకుని మంచిగా మీషోలో తీసుకున్న నల్లబూసలు అయితే వేసుకున్నాను. భలే ఉందండి, నిజం చెప్తున్నాను. కాస్ట్ తక్కువ. అది నల్లబూస నా లింక్ మీద పోయి తీసుకోకపోయినా పర్లేదు, మీరు తీసుకోండి. చాలా బాగుంది చీర మీదకి. నిన్నైతే వేసుకున్నాను అనమాట. మంచి లుక్ ఉంది. ఇంకా దేవుడి దగ్గర అయితే ఇంకా మా ఆయన అయితే చక్కగా దీపారాధన చేశాడు. ఇంకా దేవుడు మందిరానికి అయితే ఇదిగోండి ఇవి శంకు చక్రాలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా తిరుపతి కదా, అందరూ కూడా ఇలాగే పెట్టించుంటారు. చాలా బాగా కట్టించారండి వీళ్ళైతే మటుకు దేవుడి గుడి. ఇది చూడండి ఎదురుగా కిటికీ అనమాట. అక్కడి నుంచి ఎండొచ్చి దేవుడి పాదాల దగ్గర పడిద్ది. అసలు చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే మటుకు. ఇంక ఇలాగైతే ఉందన్నమాట. ఇదిగోండి మా చికెన్ కూర నిన్నటిది. ఇదే కొంచెమే, ఎక్కువైతే లేదు. ఒక 1/2 kg తీసుకొస్తే పొద్దున రోజు ఆదివారం పొద్దున చపాతీలకు చేసినాను. కొంచెము ఇంకొంచెం ఉంటే ఈరోజు అయితే చేసేసి మష్రూమ్ బిర్యానీ అయితే మంచిగా వండాను. మష్రూమ్ చాలా అంటే చాలా మంచిదండి. ఎవరైనా కూడా మంచిగా తినొచ్చు అనమాట. వారానికి ఒకసారి ఖచ్చితంగా నేనైతే చేస్తాను మష్రూమ్ అయితే మటుకు. ఇంక ఇలాగైతే ఉందండి నేను వంటల సంగతి. ఇంతకీ మీ గురించి ఏందనేది, ఈ వీడియో ఎలా ఉంది ఏందనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికీ.